ఇంటి సింహద్వారం నుండే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని మీకు తెలుసా? హిందూ సంప్రదాయంలో ఇంటి ప్రధాన ద్వారం కేవలం రాకపోకల మార్గమే కాదు, అది అపారమైన దైవశక్తిని ఆకర్షించే ఒక పవిత్ర స్థానం. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారానికి వేసే రంగు మన జాతకాన్ని, ఇంటి ఆర్థిక స్థితిని మార్చేస్తుంది. ఒకవేళ తప్పుడు రంగులు వేస్తే సానుకూల శక్తి నశించి దరిద్రం చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఇక్కడే మన పెద్దలు చెప్పిన ఒక పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం దాగుంది. మీ ఇల్లు ఏ దిక్కున ఉందో చూసుకుని ఆ రంగు మాత్రమే వేయాలి. తూర్పు ముఖద్వారం ఉన్నవారు సహజమైన చెక్క రంగు వాడితే సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కుబేర స్థానమైన ఉత్తర దిశ ద్వారానికి లేత ఆకుపచ్చ రంగు వేస్తే సంపద వెల్లువెత్తుతుంది. దైవమూల అయిన ఈశాన్య ద్వారానికి పసుపు లేదా ఆకుపచ్చ, పడమర వైపు ఆకాశ నీలం, వాయువ్య దిశకు తెలుపు లేదా వెండి రంగులు వేయడం శుభప్రదం. ఒకవేళ నైరుతి దిశలో ద్వారం ఉంటే వెండి రంగు వేసి కనీసం డోర్ హ్యాండిల్ అయినా నీలం రంగులో ఉండేలా చూసుకోవాలి. సింహద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచి స్వచ్ఛమైన రంగులతో అలంకరిస్తే 12 రాశుల వారికి అదృష్టం సిద్ధిస్తుంది.